ఈ కార్యక్రమ ప్రారంభంలో మొదటి సెషన్లో ప్రముఖుల సందేశాలు, పుస్తకం ఒక దారి దీపం అనేటువంటి టైటిల్తో ప్రతిరోజు ఇదే టైటిల్తో నడుస్తుంది. పుస్తకం ఒక దారి దీపం ఎట్లానో ప్రముఖుల సందేశాల్లో మనం వింటాం. దీని తర్వాత 7 నుంచి 8కి ఒక సెషను, 8 నుంచి 9 వరకు ఒక సెషను జరుగుతాయి. అయితే ఈ పుస్తక స్ఫూర్తి కార్యక్రమాన్ని మనం ఈ 9 రోజులు జరుపుకుంటాం. ఈ ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటున్న పెద్దలందరికీ నమస్కారం, స్వాగతం. హలో 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 రాంపల్లి రమేష్ గారు, నవ తెలంగాణ. హలో, వసంత కన్నా అభినయన్ గారు, రాంపల్లి రమేష్ గారు, మిత్రులు. ఈ పుస్తకం అన్నది నాకు ఒక 15 నిమిషాలు ఇచ్చారు. సో ఈ పుస్తకం అన్నది జ్ఞాపకం వస్తే చిన్నగా నా కథనే చెప్తాను. నేను స్కూల్లో లాస్ట్ బెంచ్ స్టూడెంట్ని, మెట్రికులేషన్ వరకు, తర్వాత కూడా జీవితాంతం కూడా లాస్ట్ బెంచ్ స్టూడెంట్ని అన్ని రకాలుగా. అయితే స్కూల్కి వెళ్ళేవాడిని కాదు. చెప్పరాసి ఒక 6 ఫూటర్ ముస్లిం ఉండేవాడు. ఆయన వచ్చి తలుపులోకి వచ్చి నరసింహరావు అని పిలిచేవాడు. ఇక్కడ మంచం కింద దూరేమని భుజం మీద వేసుకొని తీసుకెళ్ళేవాడు. సో ఆ రకంగా స్కూల్కి వెళ్ళమంటే భయం అయ్యేది. అంటే మరి ఏం చేస్తానంటే బయట పని పాటలు వాళ్ళు, అంటే రకరకాల వృత్తుల వాళ్ళు చేసే పనులు ఆసక్తిగా ఉండేవి. పశువులు వాటింట తిరగటం, అడవిలోకి వెళ్ళటం, తోటలోకి వెళ్ళటం, అట్లా రికామ్కి తిరగడం బాగా ఆ రోజుల్లో ఆసక్తిగా ఉండేది. చదువు ఉండబెట్టేది కాదు. అంటే ఇక చిన్నతనం గురించి చెప్పాలంటే, మా చైల్డ్హుడ్ గురించి చెప్పాలంటే చాలా పెద్దగా ఉంది. అదే ఒక గ్రంథం అవుతుంది. అదే ముఖ్యంగా నా బుర్రలో ఉండేది, అది ఒకటే జాగ్రత్తగా పదిలంగా ఉండేది. మిగతా ఇంకేమి. సరే, నేను మెట్రికులేషన్కి వచ్చిన తర్వాత నేను ఫెయిల్ అయ్యాను. ఒకసారి, రెండోసారి కూడా ఫెయిల్ అయ్యాను. సో ఒక్కసారి ఇట్స్ సో హ్యాపెన్ దట్ మా ఊరికి వెళ్ళినప్పుడు ఆ సమ్మర్లో, అంటే 2 పేజీలు చదివి 3వ పేజీ చదవాలంటే అయ్యేది కాదు పుస్తకం. మా ఊర్లోకి వెళ్తే మా నాన్నగారి పంచాయతీ లైబ్రరీలో 60 పుస్తకాలు ఉండేవి ఇంట్లో. అప్పటికి ఇంకా
అది కట్టలేదు, మన పంచాయతీ ఆఫీస్ కట్టలేదు, ఓ బీరువాలు ఉండేవి. చదువుదామని ఒక పుస్తకం తీసుకున్నాను. ఎందుకో చదవగలిగాను, ఫిక్షన్ కాబట్టి. ఆ రకంగా పుస్తకాలు చదవడం అలవాటు అయింది. ఇక అక్కడి నుంచి మా అన్నయ్య నేను రోజు 3 పుస్తకాలు చదివేవాళ్ళం. అండ్ వన్స్ ఐ బీన్ టు హ్యాబిట్స్, ఒక డిటెక్టివ్ నావల్ కొందామని అక్కడికి వెళ్ళి బేరం పెట్టాను. పాత డిటెక్టివ్ నావల్స్ 100 రూపాయలు ఇస్తే 100 ఇస్తా అన్నాడు. 100 కొనేసాను. ఇంకా తినడం పడుకోవడం తప్పించి మిగతా చదవడమే. ఆ రకంగా 100 పుస్తకాలు చదివేశాను. ఆ రకంగా ఇక చదవడం అంటే ఒక స్టేజ్లో నేను 13 గంటలు చదివేవాడిని రోజుకి. అంటే దట్ వాజ్ ద గోల్డెన్ పీరియడ్ ఇన్ మై లైఫ్. 13 గంటల వరకు చదివాను. 18 గంటలు మ్యూజిక్ విన్న రోజులు కూడా ఉన్నాయి. అట్లా ఇక పుస్తకం అన్నది ఇప్పుడు నా దగ్గర బహుశా నా లైబ్రరీలో 150,000 పుస్తకాలు ఉంటాయేమో. రోజు 2-3 పుస్తకాలు ఇంట్లోకి వస్తుంటాయి. ఈ పుస్తకాల్లోనే ప్రపంచం. అంటే ప్రపంచంలో నేను బాగా తిరిగాను. లోకంలో హైదరాబాద్ కానీ, లేకపోతే గ్రామాలు కానీ, లేకపోతే మిగతా జిల్లాలు కానీ, మిగతా రాష్ట్రాలు కానీ, మిగతా దేశాలు కానీ చాలా తిరిగాను. ఒక లాస్ట్ 15-20 ఇయర్స్ నుంచి నేను ఇక్కడ తెలంగాణ ఉద్యమం దాంట్లో ఉన్నాను. అంతకుముందు నేను తిరుగుతూనే ఉన్నాను, ఇక్కడ ఖాళీగా లేను. కానీ ఎప్పుడు ఖాళీగా ఉన్నా కానీ నేను పుస్తకాలు చదువుతూ గడిపేవాడిని. అంటే ఇప్పటికీ పోయిటరీ పుస్తకం నా చేతిలో ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా కానీ. సో పుస్తకం అన్నది ఒక జీవితంలో ఒక భాగం అయిపోయింది. మనకు తెలిసినవి తెలియనివి ప్రతిదీ పుస్తకాల్లో ఉంటాయి. అంటే చాలా మనకు తెలిసినవి కొన్ని, తెలియనివి ఒక ప్రపంచం అంతా. ఆ ప్రపంచాన్ని పుస్తకాలు ఆవిష్కరిస్తాయి. కాబట్టి పుస్తకాల ద్వారా నాలెడ్జ్ అంటే విజ్ఞానాన్ని సంపాదించుకోవడం అన్నది ఒకటి. పుస్తకం ద్వారా లోకం తెలవడము, మనకి కావలసిన సబ్జెక్ట్స్, మనకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన పుస్తకాలు, మనం బాగా అట్రాక్ట్ చేసిన పుస్తకాలు, వాటిని చదవడంతో మనకు చాలా సంతోషంగా ఉంటుంది. ఆ రకంగా నేను పుస్తకాలు అన్నది ఒక పద్ధతిగా నేను చదవడం, మళ్ళీ ఇతరులకు ఇవ్వడం, దాచిపెట్టుకొని పుస్తకాలు అట్లాగా ఎక్కువ చూపించుకోవడం కాకుండా ఓపెన్గా ఎవరికి తీసుకెళ్ళొచ్చు. నేను చదివే పుస్తకాలు పక్కన పెట్టుకొని మిగతా ఆయన ఎవరైనా తీసుకెళ్ళొచ్చు చెప్తుంటాను. జనరల్గా చాలా రకంగా చాలా పుస్తకాలు ఇచ్చాను. అయినా నేను నా జీవితంలో ఏమి కొనను ఎక్సెప్ట్ బుక్స్ తప్పించి. ఈవెన్ డ్రెస్సెస్ కూడా పిల్లలే కొంటారు. సో బయట రెస్టారెంట్లో తినడం అలాంటి ఖర్చులు తప్పించి మిగతా పుస్తకాలకి చాలా ఖర్చు పెడతాను. ఆ రకంగా నేను భావాలతో ఎన్రిచ్ అయింది కూడా కొంత భాగం పుస్తకాలకి తప్పకుండా ఉంటుంది. పుస్తకంలో ఏముంది అని చాలా ఆసక్తి ఉంటుంది ఆ పుస్తకం చూసేవారికి. మనకు సబ్జెక్టు ఇంట్రెస్ట్గా ఉంటే చూస్తే చదవాలనిపిస్తే చదువుతాం. ఇది కాకుండా ఒక పుస్తకం తిరిగేస్తున్నప్పుడు కాస్త దాంట్లో ఒక 2 పేజీలు మనకు ఆసక్తికరంగా కనిపిస్తే కూడా చదవటం. ఆ రకంగా అది వేస్తున్నాం అని అనగానే పుస్తకం చదవడం ఒక రకమైన జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఇక్కడికి వస్తే చాలా చాలా సంతోషంగా ఉంటుంది. అంటే ఈ పుస్తకాలు వ్యవహారం ఒక సెలబ్రేషన్ లాగా, ఒక పెద్ద పోచమ్మ పండుగ జరిగినట్టు, లేకపోతే దసరా ఊరేగింపు జరిగినట్టు, లేకపోతే మన దీపావళికి టపాసులు కాల్చుతున్నట్టు, అట్లా సెలబ్రేషన్ లాగా ఉంటుంది. అండ్ ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ద బుక్ అండ్ ద రైటర్స్. ఎవరు ఆ పుస్తకాలు రాసే రైటర్స్ అందరికీ నేను చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను. నేను చదివి నా అనుభవంలోకి, నా విజ్ఞానానికి ఎంతో తోడ్పడి జీవితం ఎన్నో కోణాల్లో చూడగలిగానంటే పుస్తకాల ద్వారా నేను చూడగలిగాను. కాబట్టి ఆ పుస్తకాన్ని రచించే రచయితలకి కృతజ్ఞతలు తెలుపుతూ ఐ జస్ట్ పాస్ ఆన్ టు వసంత గారు. సభకు నమస్కారం. ఏం మాట్లాడాలని అర్థం కావట్లేదు నాకు. అంటే ఇన్నేళ్ల తర్వాత
30-40 ఏళ్ళ తర్వాత ఈ పుస్తకం మళ్ళీ ముందుకొచ్చి అందరు దాన్ని మళ్ళీ అచ్చు వేయాలని మళ్ళీ చదవాలనుకుంటే ఆ తృప్తి కానీ ఆ సంతోషం కానీ నేను అది ఎట్లా మీకు చెప్పాలని తెలియటం. కానీ ఏదో ఒకటి అంటే ఒక్క తృప్తి ఏంటంటే ఏదో ఇంత అర్థవంతంగా ఏదో రాశాం కదా, అందరు దాన్ని ఇష్టపడ్డారు కదా, అందరు ఇష్టపడి చదివారు కదా, దాంట్లో ఏదో అర్థం కనిపించింది. చాలాసార్లు మనం చదువుతాం, అర్థమే కనిపించదు చదివేదాన్ని. చదివితే అర్థం కనిపించి ఇది మనకు పనికొస్తుందని అనుకునేది రాస్తే అది ఒక పెద్ద పని. అంటే ఇప్పటికీ నేను 30-40 ఏళ్ళు అయిపోయింది, మర్చిపోయాను. అదిగే పుస్తకం కాపీ కూడా లేదు, ఏం లేదు. సజయ వచ్చి చెప్తే సరే అప్పుడు పుస్తకం వేయాలనుకుంటున్నాము, అందరు అడుగుతున్నారు కాపీలు, అసలు ఇక్కడ లేవు, వేస్తారంటే సరే సంతోషం, వేస్తే మంచిది కదా. అప్పుడే దాని గురించి మళ్ళీ అనుకోవడం జరిగింది. అంటే ఈ కఠోర షడ్జమాలు ఒక్కటేమంటే ఆ పేరు గురించి ముందు చెప్పాలి నేను. ఎవడో ఉంటాడు కదా మనకు కవులు, చాలా బుద్ధి గల వాళ్ళు, ఆయన కూడా ఆడియన్స్లో ఉన్నాడో ఒక కవిత రాశాడు. ఏమంటే ఈ వసంత కోకిల కఠోర షడ్జమాలు వినలేక అని. అంటే విమెన్ అందరినీ ఎత్తి చూపాడు. ఓల్గాని వచ్చి రష్యన్ గంగా అన్నాడు, నన్ను వచ్చి వసంత కోకిల పలికే కఠోర షడ్జమాలు అంటే నాకు అర్థం కాలే. అంత తెలుగు లిటరేచర్ నాలెడ్జ్ లేదు నాకు. వరవర కూర్చొని ఉంటే అక్కడ నేను ఇది ఏంటి ఎందుకంటాడు కఠోర షడ్జమాలు అంటే బీవి చెప్పాడు నాకు. కోయిల వచ్చి పంచమంలో పాడాలి, ఇది నెమిలి వచ్చి షడ్జమంలో పాడుతుంది. అంటే నేను వసంత కోకిలగా ఉండి షడ్జమంలో పాడితే అది ఎంత ఘోరం చూడండి. వాడికి అది ఎంత ఘోరం అనిపించిందో ఈ వసంత కోకిల కఠోర షడ్జమాలు అన్నాడు. దొరికేవరా దొంగ అని పుస్తకానికి కఠోర షడ్జమాలను పెట్టేశాను. దాంట్లో లోపల కూడా రాశాను, ఇది ఇట్లా వచ్చింది కాబట్టి రాశానని. అంటే నేను అనుకుంటే దాంట్లో లెసన్ ఏమంటే మనం ఏదైనా ఒక నమ్మి చేసి అది మంచి పని కానీ ఇంకోటి కానీ ఎవరైనా ఎక్కిరేస్తే వెంటనే దెబ్బ కొట్టాలి. మై థింక్ టు వెదర్ విమెన్ ఆర్ మెన్, మనం పనికొచ్చే పని అని అనుకొని చేస్తుంటే దాని మీద ఎవరైనా ఎక్కిరిస్తే ఏదైనా ఒక మాట అంటే ఈడ్చి చెప్పదెబ్బ కొట్టే ఇది మనకు ఉండాలి. శక్తి ఉండాలా, ధైర్యం ఉండాలా, అది కోపం ఉండాలి. ఆ కోపం లేకపోతే మనం అసలు ముందుకు రాలేదు. నన్ను ఇన్ని రోజులు తోచిందంత కోపమే. చూస్తే మాట్లాడుతూ నవ్వుతూ బాగానే ఉంటాను కానీ అదేంటో నాకు అర్థం కాలే, వినపడలే. మీకు వినపడుతుంది కదా, మీరు ఆడియన్స్లో వినపడుతుందా మాట్లాడాలన్నా, లేకపోతే ఆపేస్తాం. అది పెద్ద ఇది లేదు. సరే కఠోర షడ్జమాలు అంటే ఇప్పుడు నేనేమనుకున్నానంటే అప్పుడు ఆ కాలంలో వచ్చినప్పుడు ఇప్పటికీ దాని రెలవెన్స్ ఉంది అంటే దట్స్ డిఫికల్ట్ థింగ్. అంటే ఇప్పటికీ ఇంకా దాన్ని చదివి దాన్ని సంతోషపడడం ఒకటి, ఇంకా అర్థవంతంగా ఉందంటే ఎక్కువ మారలేదు మనం అని అనుకుంటాం. కానీ నాకు ఇప్పుడు అనుకుంటే ఇప్పుడు కనుక నేను వ్యాసాలు రాయడం మొదలు పెడితే నాకు చేతనవుతే నేను ఒక్కటే రాస్తాను, మన దేశం ఎట్లా అయిపోయింది. ఒక్కప్పుడు నేను పుట్టి పెరిగింది ఇది ఆ లొకాలిటీ గురించి ఏదో ఒక నావల్ రాస్తున్నాను, అందుకని అవన్నీ గుర్తొస్తున్నాయి. రోడ్లో వెళ్తే ప్రతి ఒక్క ఇక్కడి నుంచి అక్కడ వెళ్తే ముస్లిమ్స్ కనపడేవాళ్ళు, పార్సీస్ కనపడేవాళ్ళు, ఆంగ్లో ఇండియన్స్ కనపడేవాళ్ళు, క్రిస్టియన్స్ కనపడేవాళ్ళు, అందరూ హిందువులు కనపడేవాళ్ళు. ఇప్పుడు మనం ఒక హిందూ రాష్ట్రంగా తయారైపోయాం. ఎవరికి అంటే కనపడొచ్చు కానీ వాళ్ళు దాక్కొని పోతారు. అప్పుడు నా జీవితంలో ఒక భాగంగా అందరు ఉండేది, అంత ఒక ఇది ఉండేది లేదు, చాలా తగ్గిపోయింది. దాని గురించి మనం బాగా ఆలోచించాలి. ఒక దేశం అంటే ఒక జాతికి చెందింది కాదు.
అది ఏంటో అంటే అప్పుడు ఇండిపెండెన్స్ అప్పుడు రాయట్స్ చేసి ఇది చేసి పార్టిషన్ వచ్చింది, పార్టిషన్ అయింది. పార్టిషన్ అయినా వాళ్ళు సుఖపడలేదు. బంగ్లాదేశ్లో గొడవలు అవుతూనే ఉన్నాయి, చూస్తున్నాము. కానీ ఇక్కడ మనం పని చేస్తున్నప్పుడు ఆ డిఫరెన్స్ లేకుండా మనం పనిచేయడము, లేకపోతే ఆ డిఫరెన్స్ తీసేయడం అనేది అంటే ఇప్పుడు కనపడరు నాకు. నడుస్తుంటే పాత బస్తీకి ఓల్డ్ సిటీకి వెళ్తే తప్ప నేను తిరిగే చోట్ల ఎక్కువ ముస్లిమ్స్ కనపడరు అంతమంది. అంటే ఇంతకుముందు కనిపించినట్టు ఆంగ్లో ఇండియన్స్ అసలే లేరు, వాళ్ళంతా ఆస్ట్రేలియాకి వెళ్ళిపోయారు ఇక్కడ చోటు లేకుండా. ఆంగ్లో ఇండియన్స్ ఎంతమంది ఉండేవాళ్ళు సెక్రటరీబాట్లో, ఇప్పుడు అసలు కనపడరు. అంటే ప్రతి దీంట్లో ఒక మార్పు వచ్చేసింది, అందరూ వేరే వేరే చోట్లకు వెళ్ళిపోయారు. ఆ పాత హైదరాబాదు సికింద్రాబాదు మనం ఎట్లా తిరిగి తీసుకొస్తాం మన మనసుల్లో కూడా. నాకేంటంటే పెద్ద బాధ కలిగేది, మనం మనసులో కూడా ఆ విషయం పాతుకుపోయింది. ఇంకా స్త్రీలను ఇదిగా చూడడం అంటే ఒక విధంగా ఈ ఇండస్ట్రీస్ పెరగడము, ఈ ఫ్యాషన్ ఇండస్ట్రీస్ పెరగడము, ఈ అంటే వాళ్ళని మళ్ళీ చాలా ఆబ్జెక్టిఫై చేయడము. ఇప్పుడు నేను ఒక మ్యాగజైన్ తెరిచి చూస్తే ఎంతసేపటికి విమెన్ కోసం ఏముందంటే ఫ్యాషన్స్ ఉంటాయి, హీల్స్ ఉంటాయి. విమెన్ గురించి పాలిటిక్స్ ఏముండదు. ఎంతసేపటికి రాజకీయాలను వదిలిపెట్టి ఈ హీల్ ఉంటే బాగుంటుంది, ఆ సెంట్ ఉంటే బాగుంటుంది, ఆ చీరలు అయితే నువ్వు బాగుంటావు, ఈ వంటలు చేస్తే నీకు ఇల్లు బాగుంటుంది అంటే దీని చుట్టే ఎక్కువ తిరుగుతుంది. కొన్ని అక్కడక్కడ వస్తాయి. అంటే విమెన్ చాలా ఎదిగారు, మహిళలు ఎదగలేదు, ఎదిగారు, చాలా చదువుకున్నారు, చాలా రాస్తున్నారు, ఆలోచిస్తున్నారు. కానీ పబ్లిక్ దీంట్లో మటుకు మీడియాలో అది మనకు స్పష్టంగా కనపడదు. కొన్ని రోజులు తిప్పేసి చూస్తుంటే ఎంతసేపటికి నాకు కనిపించేది వంటలు ఫ్యాషన్లు, వంటలు ఫ్యాషన్లు, బట్టలు, ఇవి కనపడుతుంది. కానీ స్త్రీల హక్కుల గురించి కానీ వాళ్ళు ఏదో పోరాడారు, ఏదో ఒకటి ఎవరెస్ట్ ఎక్కారు, లేకపోతే పెద్ద ఇది సంపాదించారంటే వాళ్ళని ఒక ఎక్సెప్షన్గా తీసి చెప్తారు. అంటే అది కూడా ఎట్లా చెప్పడం అంటే వాళ్ళు గొప్ప పని చేశారనేది కాదు, వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు చూడు, ఈ పరిస్థితి నుంచి వాళ్ళు ఎదిగారు అంటే వీళ్ళు ఎదగడానికి ఇది లేదు, వాళ్ళకు ఆ స్టేటస్ లేదు, ఎదిగే ఇది లేదు, కానీ వీళ్ళు మట్టుకు ఎదిగారు అన్నట్టు. దట్ ది విమెన్ హూ ఆర్ సక్సెస్ఫుల్, హూ ఆర్ ఫేమస్ ఆర్ మేడ్ టు బి ఎక్సెప్షన్స్. అండ్ దట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ స్టిల్ హర్టింగ్. అది మార్చేదాకా అందరం పిల్లలు చదివించుకుంటున్నాము, అంత చేస్తున్నాము, ఆడపిల్లలు బయట వస్తున్నారు, అన్నిటికీ ఓపెన్. బట్ ఆ డెఫినేషన్లో మట్టుకు, ఆ అనాలిసిస్లో మట్టుకు, మనం చెప్పే దాంట్లో మట్టుకు ఆ తేడా కొంచెం కనిపిస్తూనే ఉంటుంది. దాంట్లో ఆ తేడానే కాకుండా నేను ఉంటుంది ఈ హైదరాబాద్ సికింద్రాబాద్లో అన్ని మతాలు, అన్ని జాతులు వాళ్ళని చూస్తూ ఉండి పెరిగిన దానికి ఇప్పుడు ఒక విధంగా ఒక మొనోపలి కనపడుతుంది. అది కొంచెం బాధకరంగా ఉంది. అది మనం ఎట్లా మార్చాలి అంటే ఇప్పుడు నేను కనుక మళ్ళీ రాయడం మొదలు పెడితే దాని గురించి రాస్తాను. ఇప్పుడు నాకు చేతగా ఏ కాలం రాయడానికి కానీ రాస్తే ఐ వుడ్ స్టార్ట్ టాకింగ్ అబౌట్ దిస్. ఇది ఎట్లా ఒక విధంగా ఒక మొనోలిథిక్ సొసైటీ అయిపోతున్నాం మనం. మన వెరైటీ ఎక్కడ పోయింది, మన ఇదే ఇక్కడ పోయింది, అది ఒకటే దారిగా అందరు ఆలోచించడము. ఏదన్నా వేరుగుంటే అది ఒక ఎక్సెప్షన్గా చెప్పుకోవడం. అది ఎప్పుడు మారుతుంది, ఎట్లా మారుతుంది, మనం మనల్ని ఎట్లా మార్చుకుంటాము, మనం మన చుట్టూ ఉన్న వాళ్ళని ఎట్లా మార్చుకుంటాము అనేది నేను అనుకుంటాను. స్త్రీలు చాలా వరకు ఎదగలేదు, మళ్ళీ మళ్ళీ పడుతుంటారు. అది ఎట్లా అంటే ఎవరెస్ట్ ఎక్కినట్టు 4 అడుగులు వేయంగానే జారి మళ్ళీ 3 అడుగులు వెనకెళ్తారు. అది ఎక్కువ ఈ ఫ్యాషన్ ఇండస్ట్రీస్, ఈ మోడలింగ్ ఇండస్ట్రీస్, ఈ దీనివల్ల ఆ లాగడం అనేది అవుతుంటుంది. అంటే వాళ్ళ స్టేటస్ని, వాళ్ళని చూసే తీరు మారుతూనే ఉంటుంది. దాన్ని ఎట్లా అధిగమిస్తాం మనం, దాన్ని ఎట్లా మనం ఏం చేయగలుగుతాం అనేది అదొక ప్రశ్న మన ముందు ఉండేది. అది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి.
ఒక్కటి ఏమంటే ఈ పుస్తకం ఇంతమంది చదివారు, అది ప్రింట్ అయినంత అయిపోయింది. అంటే అప్పుడే నాకు విన్నది ఏమంటే అది ఆ కాలం వెన్స్డేనో ఏమో వచ్చేది, వెన్స్డే అనుకుంటా, వెన్స్డే థర్స్డే. ఆ రోజు గృహిణీలందరూ వాళ్ళ ఇంట్లో పనులు చేసేసుకొని 11 గంటలకు అట్లా పనులంతా అయిపోయినాక ఎవరైనా ఒక్క ఇంట్లో కూర్చొని మళ్ళీ ఇది చదువుకొని దాన్ని మాట్లాడేదంట. అంటే కలిసి మాట్లాడటం, దట్ ఈస్ ఇంపార్టెంట్. ఒంటరిగా చదవడం ఒకటి, ఒక నలుగురు కూర్చొని కలిసి దాన్ని మాట్లాడి ఇదేనా అదేనా దాని గురించి చర్చించడం అనేది అది ఎంత సంతోషం కలిగించింది నాకని నేను చెప్పలేను. ఇంకోటి ఒకప్పుడు అంటే నాకే తెలియదు, ఏదో రాస్తూ పోయాను, నాకు తోచింది రాశాను. ఒకసారి ఒక గొప్ప కవయిత్రి, చాలా పెద్దమా, ఇప్పుడు నా ముఖం కూడా చూడదు, ఆమె ఒకసారి నన్ను కలిసి అంది, మీ కఠోర షడ్జమాలు నేను పారాయణం చేశానండి, పారాయణం అంది. నాకు చాలా సర్ప్రైజ్ అయ్యాను, చాలా సంతోషపడ్డాను. ఎవరైనా కానీ మనం మెచ్చుకుంటే ఏదో ఆ పని కన్నా నున్న అనేది కాదు, ఆ పనిని మెచ్చుకుంటే అది చాలా ఇది. దీంట్లో నేను చెప్పేది ఇంతవరకు అది సాగేది ఆర్కే వల్ల. ఆ బుధవారం కాలం రావాలంటే సోమవారం ఆర్కే వచ్చేస్తాడు ఇంటికి. ఇక ఆర్కే వస్తాడని కొన్నిసార్లు కూర్చొని రాసేసేదాన్ని, దవ రాసి తయారు పెడితే ఆయన తీసుకెళ్ళి ఆ జ్యోతి ఆఫీస్లో ఇచ్చేసే. ఆయన వచ్చే ముందు నేను రాసిస్తే వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు అక్కడ జర్నలిస్ట్, అది ఆడవాళ్ళని కాదు మగవాళ్ళు కూడా కూర్చొని జర్నలిస్ట్ ఒక 4-5 కూర్చొని ఎంతో శ్రద్ధగా దాన్ని ట్రాన్స్లేట్ చేసి వేసినందుకు నాకు చాలా కృతజ్ఞత వాళ్ళకు. అంత తెలుగు నేను అంత స్మూత్గా రాయలేను, ఏదో మాట్లాడగలుగుతాను కానీ అంత ఇది లేదు. వాళ్ళు దాన్ని చేశారు అంటే దాని స్పిరిట్ని పట్టుకొని దాని టోన్ని పట్టుకొని అంత చక్కగా ట్రాన్స్లేట్ చేసి అంత శ్రద్ధ పెట్టి ఏదో ఆడవి రాస్తుంది ఆడకాలం అని ఏదో మూలకు వేయకుండా దాన్ని ఒక సెంటిపేజ్లో వేసి ఇది చేశారంటే అది నా అదృష్టం అనుకోవాలా, అది మీ ముందు పెట్టవలసిన టైం వచ్చినప్పుడు అని అనుకోవాలి. అదొకటి. ఇంకోటి ఏమంటే అది రెగ్యులర్ కాలం వేయాలని అడగడానికి ఏబీకే దగ్గర వెళ్ళాను. అది రాస్తున్నాను మీరు వేస్తున్నారు కదా, రెగ్యులర్లీ ఒక డైలీ కాలం అంటే వాళ్ళు చూసుకుంటారు కదా అంటే ఒకసారి చూశాడు ఇట్లా ఏబీకే టిపికల్. చెప్తానమ్మా నీకు ఒక మాట, ఏంటి అన్నాను, జార్గన్ మట్టుకు వాడకు. జార్గన్ చూస్తే నాకు భలే అసహ్యం వేస్తుంది, జార్గన్ వాడకుండా రాసేదైతే వేస్తానని. అందుకని ఇది ఒక మంచి పాఠమే. ఆ బుక్లో ఆ ఎస్ఏస్లో మీరు చూడండి, ఎక్కడ కూడా జార్గన్ ఒక పదం కూడా ఉండదు, అందరికి అర్థమయ్యే భాషలు రాశాడు. సో ఆయన అంత గట్టిగా చెప్పినందుకు అసహించుకొని చెప్పాడు. నేను జార్గన్ బాగా వాడడం తెలుసు, భాష తెలుసు, దాంట్లో ఎంతో రాశాను చేశాను, కానీ ఇక్కడ దాన్ని అసలు దూరనివ్వకుండా అసలు ముఖం చూపించకుండా దాన్ని దూరం పెట్టినందుకు ఏబీకేకి ఒక కృతజ్ఞత చెప్పాలి. అందుకని నేను అంటే ఆ కాలం ఇంతమందికి చేరింది, ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఆ పుస్తకం రీప్రింట్ చేసి మళ్ళీ దానికి ఒక సభ పెట్టి దాన్ని ఇంతమంది వచ్చి వింటారంటే నాకు చాలా చాలా తృప్తిగా ఉంది, చాలా ఇదిగా ఉంది. అండ్ మళ్ళీ థ్యాంక్స్ చెప్పి అది బాగుంటుందో మీరు చదువుతారు ఎంజాయ్ చేస్తారని అనుకుంటూ మీరు నాకింత సమయం ఇచ్చినందుకు, ఈ మర్యాద ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు చెప్తూ థ్యాంక్ యూ. పెద్దలు నరసింహరావు గారు, వసంత కన్నాభిరాన్ గారు, వేదిక మొదలున్న చాలామంది పెద్దలందరికీ నమస్కారాలు. నిజంగా ఇది మనందరికీ ఒక స్ఫూర్తిదాయకమైన సందర్భం. ఇందాక మేడం గారు చెప్పినట్టు విద్వేష భావజాలం ఒకటి మనుషుల్ని ముక్కలుగా విడగొడుతున్న కాలంలో పుస్తకం మనందరినీ ఒక్కచోటికి చేర్చింది. ఇంతకంటే మించిన స్ఫూర్తిదాయక సంఘటనలు ఈ కాలంలో ఏముంటాయి? పుస్తకం గురించి ప్రత్యేకంగా ఇక్కడున్న వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. మనిషిని జంతువును నుంచి వేరు చేసింది ఆలోచనలు అయితే, ఆ ఆలోచనకి పదును పెట్టి సమాజాన్ని ఇంత అత్యున్నత దశకు తీర్చిదిద్దడంలో పుస్తకం నిర్వహించిన పాత్ర
విశిష్టమైనది, అది మనందరికీ తెలుసు. ఆ రకంగా పుస్తకం చరిత్రకి ఒక సాక్ష్యం, వర్తమానానికి ఒక కర్తవ్యం, భవిష్యత్తుకి ఒక మార్గదర్శకం. ఇవాళ పుస్తకాల పండుగ 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఇక్కడ ఇంత గొప్పగా జరుగుతున్న సందర్భంలో కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి. ఇది కేవలం పుస్తకాల మార్కెట్ కాదు, అనేక ఆలోచనల సమూహం, అనేక అభిప్రాయాల సంగమం. ఇప్పుడు అభిప్రాయాలు చెప్పడమే దేశద్రోహంగా మారిపోతున్న కాలంలో, ఆలోచనలన్నీ అణిచివేతలకు గురవుతున్న కాలంలో ఇలాంటి బుక్ ఫెయిర్ నడపడం కేవలం ఒక సాహిత్య వేడుక మాత్రమే కాదు, ఒక రాజకీయ చర్య కూడా అని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడ ఇందాక చెప్పారు మేడం, దేశాన్ని చూస్తే బాధ అనిపిస్తుందని. ఆ రాజకీయాలన్నీ ఇప్పుడు ఇక్కడ మాట్లాడుకోలేం, కానీ 75 సంవత్సరాల స్వాతంత్రం తర్వాత కూడా ఇప్పటికీ మన ప్రజలు ఓట్లమ్ముకునే దుస్థితిలో ఉండడానికి కారణం ఏమిటి? రోజుకి కొన్ని వేల ట్రిలియన్ల సంపద ఉత్పత్తి అవుతున్నప్పటికి కూడా సగానికి పైగా ప్రపంచం అర్ధాకలితో ఉండడానికి కారణం ఏమిటి? ఈ అసమానతలకు కారణం ఏమిటి? ఈ ఆలోచనలు జీవితంలో దారిద్ర్యాన్ని, ఆకలిని అనుభవిస్తూ కూడా నా జీవితం ఇలా ఎందుకుంది అని ఆలోచించలేని స్థితికి ప్రజల్ని నెట్టివేస్తున్న శక్తులేమిటి? ఆలోచించాలి. చాలా అద్భుతమైన డిజిటల్ స్క్రీన్లు, కొన్ని వేల డిజిటల్ స్క్రీన్లు మనల్ని రోజు వెంబడిస్తూ ఉంటాయి. వేగవంతమైన స్క్రోలింగ్స్ మనల్ని వెంబడిస్తూ ఉంటాయి. ఇది చాలదన్నట్టు ఈ దేశాన్ని, ఈ ప్రపంచాన్ని తిరిగి మధ్యయుగాలకు తీసుకెళ్లాలనే భావజాలం ఒకటి మనల్ని వెంబడిస్తూ ఉంటుంది. మనిషి ఆలోచనల్ని హరించే ప్రక్రియలన్నీ చాలా ఆకర్షణీయంగా మనిషిని చుట్టుముడుతున్న కాలంలో దీన్ని ఛేదించగలిగే శక్తినిచ్చే ఆయుధం పుస్తకం మాత్రమే అని ఈ సందర్భంగా మనం గుర్తించాలి. ఇది అనేక భావాలను వెదజల్లే ఒక విశ్వవిద్యాలయంలాగా ఈ 10 రోజులు విరాజిల్లబోతుంది. ఇక్కడ కారల్ మార్క్స్ దోపిడీ మూలాల గురించి వివరిస్తాడు. ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అసమానతల గురించి ఎలా ఆలోచించాలో నేర్పిస్తాడు. ఇక్కడ కామ్రేడ్ షహీద్ భగత్ సింగ్ వ్యవస్థ మీద తిరుగుబాటు సందేశాన్ని ఇస్తాడు. మొత్తంగా చూసినప్పుడు మానవాళికి అవసరమైన, ఇవాళటి కాలంలో అవసరమైన చైతన్యానికి ఊపిరిదే సాహిత్య క్షేత్రం ఈ బుక్ ఫెయిర్. ఇలాంటి బుక్ ఫెయిర్లు మరిన్ని జరుగుతూ ఉండాలి, విస్తృతంగా జరుగుతూ ఉండాలి. జీవితంలో మరింత విస్తృతంగా పుస్తకాలు భాగమవుతూ ఉండాలి. మనలో కొత్త ఆలోచనలు రేకెత్తిస్తూ ఉండాలి. ఈ సమాజ మార్పుకు మనల్ని నడిపిస్తూ ఉండాలి. అలాంటి మార్పుకు ఈ బుక్ ఫెయిర్ ఉపయోగపడుతుందని భావిస్తూ, భవిష్యత్తులో మరింత విస్తృతంగా, మరింత శక్తివంతంగా రాష్ట్రమంతటా, దేశమంతటా ఇలాంటి బుక్ ఫెయిర్లు జరగాలని కోరుకుంటూ ఈ అవకాశానికి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సార్, కృతజ్ఞతలు సార్. మీ అనుభవాల నుంచి చెప్పిన మంచి మాటలను ఇక్కడికి వచ్చిన పుస్తక ప్రియులు గ్రహించారు. ఇది రేపటి భవిష్యత్తుకు ఎంతో దోహదకరం అవుతుంది. ఇప్పుడు మేము అడిగిన వెంటనే మీరు విలువైన సమయం ఇచ్చి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసిన కృతజ్ఞతలు సార్ హైదరాబాద్ బుక్ ఫెయిర్ పక్షాన. ఇప్పుడు మీకు హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్షులు కవి యాకూబ్ గారికి ఒక చిన్న సన్మానం, అలాగే వైస్ ప్రెసిడెంట్ బాలరెడ్డి గారిని కూడా
నిజానికి హైదరాబాద్ బుక్ ఫెయిర్ ఈ పుస్తక స్ఫూర్తి కార్యక్రమాన్ని తీసుకొని మొదటి సెషన్ని బి నరసింహరావు గారి తొలి మాటలతో ప్రారంభించుకున్నాం. ఈ సభలో ఈ సెషన్లో వసంత కన్నాభిరాని మేడం సామాజిక కార్యకర్త, ప్రముఖ రచయిత్రి, ఆవిడ పాల్గొనడం, నవతెలంగాణ ఎడిటర్ రాంపల్లి రమేష్ గారు పాల్గొనడం, ఈ పుస్తక స్ఫూర్తి 10 రోజుల కార్యక్రమానికి ఆరంభ సూచకంగా ఈ సెషన్ నడిచింది. వారికి ధన్యవాదాలు తెలుపుతూ